కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, అది నా మిస్టేక్స్ కావచ్చు. కానీ రియల్ ఏవైతే బారిల్ సాబ్ చెప్పాలని అనుకుంటున్నారు, ఆ మీనింగ్ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, ఇది బారిల్ సాబ్ చెప్పే మాటలే నేను చెప్తున్నాను. ఇది నా తరపు నుంచి కాదు. నేను ఒక జస్ట్ స్పీకర్ మాత్రమే. సో, హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ పార్ట్ 1 మనం లాస్ట్ సాటర్‌డే విన్నాము. అండ్ ఈ సాటర్‌డే సెకండ్ పార్ట్ మనం వింటున్నాము. మనమే లాస్ట్ సాటర్‌డే ఎప్పుడైతే ఎండ్ చేశామో అక్కడ ఏం చెప్తున్నారు అంటే, స్త్రీలకు రిలేషన్‌షిప్ అంటే ఫ్యామిలీలో రిలేషన్స్ ఉంటారు గదా! ఆమె ఇట్లా చేసింది, ఆమె ఇట్లా ఉన్నది. అంటే రిలేషన్స్ గురించి, వ్యక్తుల గురించే ఎక్కువ ఆలోచన ఉంటది. పురుషులకు ఎక్కువ స్ట్రెంగ్త్ గురించి, లేకపోతే బలం గురించి, శక్తి ప్రదర్శన గురించి ఆలోచన ఎక్కువ ఉంటది. పురుషుకి ఏం ఏం కావాలి అంటే రుతుబా కావాలి. నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నానని పురుషులకు ఎక్కువ ఉంటదది బయట ప్రపంచం. కానీ స్త్రీలకు అట్లా ఉండదు. ఇప్పుడు ఇంట్లో వస్తే ఇప్పుడు ఈ సిడి చాలా జాగ్రత్తగా వినండి అందరూ. ఎందుకంటే ఈ సిడి అర్థమైపోతే మన జీవితం స్వర్గం అయిపోతది. ఓకే. ఎందుకంటే మా మా లైఫ్‌లో అవన్నీ జరుగుతుంది. అందు గురించి నేను చెప్తున్నా. ఈ సిడి అర్థమైతే లైఫ్ స్వర్గమే ఉంటది. మీరు సిల్వర్ లెవెల్‌లో ఉంటారా? మీ ఇన్‌కమ్ 1,00,000 ఉందా? లేదా? లేకపోతే గూడా పర్వాలేదు. కానీ ఇప్పుడే మనం మన హోమ్ టీమ్‌కి సెట్ చేసుకుంటే మన లైఫ్ స్వర్గం అయిపోతుంది. అందు గురించి జాగ్రత్తగా వినండి. ఓకే. సో, ఇంటికి వచ్చిన తర్వాత పురుషులు ఏం జేస్తారు అంటే టీవీ ఆన్ జేసి ఛానెల్ మార్చుకుంటూనే ఉంటారు. అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఏం జరుగుతున్నది అంటే పురుషులు ఎక్కువ న్యూస్ వింటారు. అందు గురించి ఛానెల్ మార్చుకుంటూ ఉంటారు. కానీ లేడీస్ అట్లా గాదు. లేడీస్ టీవీ ముందు కూర్చుంటే ఒకే ఛానెల్‌లో అదే సీరియల్ మునిగిపోయి చూసుకుంటూ ఉంటారు. ఆమె ఏడుస్తే ఈమె గూడా ఏడుస్తది. అంటే వాళ్ళ స్త్రీ యొక్క నేచర్ వేరే ఉన్నది. పురుషుల యొక్క నేచర్ వేరే ఉన్నది. ఓకే. సో, పురుషులు ఏం ఏం చూ చూస్తారంటే ఎవరు చనిపోయారు, ఆ కంట్రీలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, అదే ఆలోచన ఉంటది. కానీ స్త్రీలకు అట్లా గాదు. సో, ఎవరికైతే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకు ఈ మాట అర్థమైతూ ఉంటుంది. సో, ఇది అర్థం జేసుకోవాలి. ఇది చాలా అర్థం జేసుకోవాలి. అంటే ఈ మార్పు మన లోపల రావాలి. ఎప్పుడొస్తుంది? మనము స్త్రీ, పురుషులు ఇద్దరికి వాళ్ళు అర్థం చేసుకుంటే. ఓకే. నా వాయిస్ క్లియర్ ఉంది గదా? ఎస్ సార్, క్లియర్‌గా ఉంది సార్ నాకు. రైట్. ఓకే. ఇప్పుడు స్త్రీలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఏదైనా కొనుక్కునే ఉండాలి, కొనుక్కుంటే పోవాలి. అంటే డబ్బులు ఖర్చు చేయాలి వాళ్ళకిష్టం ఉంటది. కానీ పురుషులకు అబ్బా! ఊకే ఏమి డబ్బులు ఖర్చు చేస్తుందని పురుషులకు అది దహషత్ అంటే చాలా టెన్షన్, భయంకరంగా టెన్షన్ ఉంటది షాపింగ్ అంటే. కానీ స్త్రీలకు చాలా ఆనందం ఉంటది. ఇది స్వభావం ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదు. ఇది సనాతన కాలం నుంచి అంటే పాత ఎప్పటి నుంచైతే స్త్రీలు, పురుషులు జన్మించారో అప్పటినుంచి ఇది ఇట్లనే ఉన్నది. సో, భయపడేది ఏం లేదు. స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి అని అంటున్నాను. ఓకే. సో, స్వభావం మనం అర్థం చేసుకుంటే మన మధ్యలో కొట్లాటలు కావు. జగడా, లడాయి అంటారు. రైట్? కొట్లాట. అంతే కదా! సో, ఆ కొట్లాటలు కావు. అర్థం చేసుకోవాలి. అర్థం లేదనుకోండి రోజు కిరికిరి అయితది. రోజు కొట్లాటలే అయితది. టెన్షన్ ఉంటది. ఇంట్లో రావాలంటే టెన్షన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ. ఓకే. ఒక నీళ్ళు ఉన్నదనుకోండి వాటర్. వాటర్‌కి స్వభావం ఏమున్నది అంటే నార్మల్ టెంపరేచర్‌లో ఉంటది. శీతల్ అంటారు. అంటే మనం మంచి నీళ్ళు ఇవ్వు అంటాం గదా! అంటే అది నార్మల్ శీతల్‌గా ఉంటుంది. శీతల్ అంటే మరీ కూల్ గాదు, మరీ హాట్ కాదు. నార్మల్. కానీ ఫ్రిడ్జ్‌లో పెడితే అది చాలా కూల్ అయిపోతుంది వాటర్. అదే పొయ్యి మీద స్టవ్ మీద పెడితే చాలా గరం అయిపోతుంది. ఓకే. సో, వాటర్ యొక్క స్వభావము నార్మల్ ఉండడమే. కానీ బయట ప్రభావం వలన టెంపరేచర్ మారిపోతుంది. బయట ఇన్‌ఫ్లూయెన్స్ అంటారు. బాహ్య ప్రభావంతో సపోజ్ అది ఫ్రిడ్జ్‌లో పెడితే కూల్ అయిపోతుంది. ఇంకా కూల్ అయితుంది. పొయ్యి మీద, స్టవ్ మీద పెడితే ఇంకా గరం అయితుంది.
సో బాహ్య ప్రభావం వలన అది కూల్ అవుతుంది, లేకపోతే గరం అవుతుంది. సో మన లైఫ్ కూడా అట్లనే ఉన్నది. బాహ్య ప్రభావం ద్వారా మనం కూల్ ఉంటాము, లేకపోతే హాట్ అయిపోతాము, కోపం ఉంటుంది. కానీ మన స్వభావం అనేది నార్మల్. సో స్వభావం మనము అర్థం చేసుకోవాలి. స్వభావం ఎప్పుడైతే అర్థమవుతుంది, అప్పుడు ఇట్లాంటివి కొట్లాటలు, రైట్, కిరికిరీలు, రైట్, మనకు డిస్టర్బ్ చేయదు. మనం కూడా మన లైఫ్ పార్ట్నర్ కి డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు కాఫీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరైనా కాఫీ ఇచ్చారు, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా చాయ్ కాఫీ సర్వ్ చేస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, అది గరం ఉండాలి. ఓకే, ఆల్రెడీ అది గరం ఉంటది అని మనం అనుకొని ఇట్లా తాగడానికి ప్రయత్నం చేస్తే అది చల్లగా ఉన్నది. చల్లగా ఉన్నది అంటే ఏమవుతుంది, కోపం వస్తుంది. ఇట్లాంటి కాఫీ ఇచ్చినావు. ఇప్పుడు అక్కడ ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్నది, భార్య ఏమన్నారు అంటే, ఇది ఒక రిసార్ట్ ఉన్నది, కిచెన్ ఎక్కడో ఉన్నది, కిచెన్ నుంచి నా వరకు వచ్చే వరకు కాఫీ చల్లగా అయిపోతుంది నాకు తెలుసు. అందు గురించి నా ఎక్స్పెక్టేషన్ ఏమున్నది, కిచెన్ చాలా దూరం ఉంది, కాఫీ చల్లగానే ఉంది. ఆయన తెచ్చిండు, చల్లగానే ఉన్నది, నేను యాక్సెప్ట్ చేసుకున్నా, చల్లగానే ఉంటది, నేను తాగి. లేదు అట్లా చల్లగా ఉంటది, గరం ఉండాలి అని కొట్లాట చేస్తే ఏమైతుంది. యాక్సెప్ట్ చేసుకోవాలి. నేచర్ ని యాక్సెప్ట్ చేసుకుంటేనే మనము కొట్లాటలు పోతాయి, టెన్షన్. మనం యాక్సెప్ట్ చేయము. మనం ఏం చేస్తాము అంటే, నువ్వు మారాలి, నువ్వు రైట్ చేంజ్ కావాలి, నువ్వు చేంజ్ కావాలి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది సాధ్యం కాదు. మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎలా ఉన్నాము అలాగే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బారిల్ భాయ్ అన్నారు, సంధ్యా మేడం ఉన్నారు. సంధ్యా మేడం చాలా కాన్సన్ట్రేటెడ్ గా మాట్లాడతారు, అంటే తక్కువ మాట్లాడతారు. నేను చెప్తాను మాట్లాడు మాట్లాడు అంటే ఆమె మాట్లాడదు. ఎందుకంటే ఆమె నేచర్, ఆమె తక్కువ మాట్లాడుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతుంది. ఓకే, సో అది ఆమె యొక్క స్వభావం ఉన్నది. నేను మాట్లాడతా పెద్దగా లంబా అంటే ప్రొలాంగ్ గా మాట్లాడతాను, ఆమె తక్కువ మాట్లాడతాను. ఇది ఆమె స్వభావం, ఇది నా స్వభావం. కానీ ఆమె ఏమైతే నాకు నేర్పించింది నేను అదే చెప్తాను అని అన్నాను. ఓకే, సో ఇప్పుడు నేచర్ గురించి మాట్లాడుతున్నాను. స్త్రీల గురించి ఒక చాలా ఇంపార్టెంట్ విషయము, వెరీ ఇంపార్టెంట్ విషయం ఏమన్నారు అంటే, పురుషులు కమ్జోర్ ఉంటారు. కమ్జోర్ అంటే నిర్బలంగా. ఓకే, కమ్జోర్ అంటే బలం లేదు వాళ్ళ దగ్గర, మానసికంగా నిర్బలంగా ఉంటారు. కానీ మహిళలు చాలా బలంగా ఉంటారు. మహిళలకు ఏం కావాలి అంటే, ఒక పతి రైట్ భర్తని చూసే టైం ఒక లెవెల్ తర్వాత భర్త నుంచి ఏం కావాలి మహిళలకు అంటే, భార్యకు అంటే ఒక ప్రొటెక్షన్ కావాలి, సంరక్షణ కావాలి. చిన్నప్పటి నుంచి చూడండి, ఆమె ఒక పిత వాళ్ళ తండ్రి యొక్క సంరక్షణలో ఉంటుంది, రైట్. అన్న సంరక్షణలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు పెళ్లి అయి అత్తగారింటికి వచ్చిన తర్వాత పతితో కూడా అట్లాంటివి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎవరికి, మహిళకు. ఒక పిత లాగా, ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా ఎలాగైతే ప్రొటెక్షన్ ఇస్తారు, కాపాడుకుంటూ ఉంటారు, అట్లా స్త్రీలను పురుషులు కాపాడుకోవాలి. అది ఎక్స్పెక్ట్ అంటే ఆమె అది భావిస్తుంది, అనుకుంటుంది, అది నాకు కావాలి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, తెలుసో తెలియకో ఆమె అది అట్లా అనుకుంటుంటుంది. ఎందుకంటే అది స్వభావం. పురుషులకు ఏం కావాలి, మమత్వం కావాలి, మమకారం కావాలి, ప్రేమ కావాలి. చిన్నప్పటి నుంచి పురుషులు ఏం చేస్తారు, రైట్, అమ్మ వైపు చూస్తారు. ఓకే, సో అమ్మ నుంచి ఆల్వేస్ వాళ్ళకి ఏం దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది. తిన్నురా, పండుకోరా, చదువుకోరా, రైట్. ఆ ప్రేమ మ్యారేజ్ తర్వాత, పెళ్ళైన తర్వాత అమ్మ పక్కకి జరిగిపోతుంది. అక్కడ ఎవరు ఉంటారు, భార్య ఉంటారు. సో భార్య నుంచి కూడా అట్లాంటివి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు, రైట్, ఎక్స్పెక్ట్. ఓకే, సో ప్రేమ కావాలి అని అనుకుంటారు, తెలుసో తెలియకో అందరికీ ఇది ఉంటది అని అన్నారు. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, తినురా అని చాలా ప్రేమతో తినిపిస్తుంది. ఇది ఎక్స్పెక్టేషన్, ఇది మమకారం, కోరుకుంటున్నారు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, తెలుసో తెలియకో కోరుకుంటున్నారు, రైట్. అమ్మ ఏం చేస్తుండే, ఇట్లా తలకు నూనె పెట్టి ఇట్లా మాని చేస్తే ఆహా కూల్ అనిపిస్తుంది అమ్మ. అట్లనే ఆ స్నేహము, ఆ మమత, ఆ మమకారము, ఆ ప్రేమ
స్త్రీ నుంచి పురుషులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్? కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అంటే అమ్మలాగా ప్రేమ భార్య నుంచి కావాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు బాత్రూమ్ లోపల వెళ్తారు. బాత్రూమ్ లోపల రోజు మర్చిపోతారు, టవల్ మర్చిపోతారు, రైట్? బనియాన్ చడ్డీ మర్చిపోతారు, ఇన్నర్ వేర్స్ మర్చిపోతారు. మళ్ళీ లోపల నుంచి అరుస్తారు, అమ్మా నా టవల్ ఎక్కడ ఉన్నది. అమ్మ అంటది, సరే రాయిస్తాను అని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ సేమ్ అలవాట ఉంటది. మళ్ళీ బాత్రూమ్ లోపల వెళ్ళి భార్య అరుస్తారు, ఏ నా టవల్ ఎక్కడ ఉన్నది, నా బనియన్ ఎక్కడ ఉన్నది, అండర్వేర్ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు అమ్మ రోజు అంటది నేను ఇస్తా బిడ్డ అని, కానీ భార్య కొట్లాట చేస్తుంది, రోజు మర్చిపోతావు, ఎన్నిసార్లు చెప్పాలి. ఓకే, ఇది డిఫరెన్స్ అయిపోయింది. భార్య తిడుతుంది ఒక లెవెల్ తర్వాత, కానీ అమ్మ ఎప్పటికైనా ఇస్తారా బాబు అని ప్రేమతో ఇస్తుంది. సో ఇది ప్రేమ, మమకారము, ఇది కోరుకుంటున్నారు పురుషులు స్త్రీల నుంచి, భార్య నుంచి భర్త కోరుకుంటున్నారు. అండ్ భార్య ఏం కోరుకుంటున్నది అంటే, తండ్రి లాగా, అన్నలాగా ఒక ప్రొటెక్షన్, ఒక సంరక్షణ, నాకు రక్షణ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో అట్లనే ఇప్పుడు బారిల్బాయ్ ఏమంటున్నారంటే, నా మధ్య, నా భార్య మధ్య, అంటే సంధ్య బారిల్ మేడం అండ్ ఎస్పి బారిల్ సార్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉన్నది. వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ లో ఉన్నారు అంటే, ఇంట్లో ఉంటే నా గురించి సంధ్యా మేడం మొత్తం టేక్ కేర్, బాధ్యత తీసుకుంటుంది. మీరు తిన్నారా, మీరు పండుకున్నారా, ఇప్పుడు ఒక మంచం మీద ఒకటే టెక్క ఉన్నది అనుకో, పిల్లో ఒకటే ఉన్నది, ఆమె చెప్తుంది మీరు తీసుకోండి, మీరు పండుకోండి మంచి. ఎందుకంటే ఇంట్లో ఉంటే మొత్తం టేక్ కేర్ జిమ్మేదారి భార్యది, ఆమె తీసుకుంటున్నారు. బయట ఉంటే నేను తీసుకుంటా అంటే బారిల్ బాయ్ అంటున్నారు. బారిల్ బాయ్ అడుగుతారు, తిన్నావా, రైట్? నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదా, కంఫర్టబుల్ ఉన్నావా, నేను ఉన్నాను. బయట పోతే నేను సంధ్యా మేడంకి టేక్ కేర్ చేసుకుంటాను అని బారిల్ బాయ్ అంటున్నారు. ఇంట్లో ఉంటే సంధ్యా మేడం నా గురించి మొత్తం టేక్ కేర్ తీసుకుంటాం. ఇది మా అగ్రిమెంట్ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ధ్యాన్ రఖనా ఓకే, సో ఇదే మనము గుర్తు పెట్టుకోవాలి. ధ్యాన్ రఖనా అంటే గుర్తు పెట్టుకోవాలి. ఏం గుర్తు పెట్టుకోవాలి? ఇంట్లో ఉంటే మొత్తం ఫ్యామిలీ యొక్క బాధ్యత భార్యది. భార్య చెప్తుంది తిన్నారా, పండుకున్నారా, లేవండి, పండుకోండి, తినండి. కానీ బయట వెళ్తే భర్త అంటారు, తిన్నావా, మంచిగా ఉన్నావా, ఏదైనా ప్రాబ్లమా. ఇది ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు స్త్రీ పురుషులకు, రైట్, ఏవైతే అవసరం ఉన్నది, మమత, ప్రేమ, మమకారం అవసరం ఉన్నది, అది ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చాలా కష్టపడి ప్లాన్లు చెప్పి, బిజినెస్ ప్లాన్లు చెప్పి, మీటింగ్లు చేసి, రాత్రికి హస్బెండ్ ఇంటికి వచ్చిండు, భర్త 2 గంటలకి వచ్చిండు. ఓకే, చాలా లేట్ నైట్ కి వచ్చిండు. సో అతను రాగానే భార్య స్మైల్ ఇచ్చి, ఓకే వచ్చేసారా, వెరీ గుడ్, రండి, ఫ్రెష్ అవ్వండి, మీకు టీ కావాలా, రైట్, రొట్టె కావాలా, అన్నం కావాలా అని జర్ర ప్రేమతో ఒక రెండు సెంటెన్సెస్, 2 పదాలు చెప్తే అతను, రైట్, ఆనందంగా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. కానీ అదే సిచ్యువేషన్ లో భార్య అన్నదనుకో, ఇంటి రాత్రికి వస్తావా, ఎక్కడ పోయి వచ్చినావు, ఏమేం చేసుకున్నావు, తాగి వచ్చావా, ఏం అరుస్తుంది అనుకోండి, రైట్? ఆ అరవడంలోనే ఆయన మొత్తం డే మొత్తం పని చేసినవి, ఏదైనా ఆయన జయిస్తే కూడా, ఏదైనా అతను సాధిస్తే కూడా అక్కడ వచ్చి మొత్తం ఫెయిల్ అయిపోతాడు, జీరో అయిపోతాడు, అతని యొక్క ఉత్సాహం పోతాడు. ఓకే, సో స్త్రీల యొక్క కర్తవ్యం ఏమున్నది ఇక్కడ అంటే, ఆ మమకారము, ఎప్పుడైతే హస్బెండ్ బయట నుంచి వస్తారు, ఆ ప్రేమతో స్మైల్ ఇవ్వాలి, వెల్కమ్ చేసి, జస్ట్ ఏం లేదు, మీరు టీ తాగుతారా, అలసిపోయారు కదా, అన్నం తింటారా అని జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి అడిగితే చాలు. ఇప్పుడు బయట పాకిస్తాన్ ని జయించి ఒక సోల్జర్ కర్నల్ లాగా వచ్చినాడు అనుకో, ఓకే, అంత పరాక్రమం చేసి ఇంటికి వస్తే భార్య అరుస్తే ఆ మొత్తం పరాక్రమం ఫెయిల్ అయిపోతుంది, అతను ఇక్కడ ఓడిపోతాడు. బయట పాకిస్తాన్ని జయించిండు, ప్రపంచాన్ని జయించిండు, కానీ భార్య ముందు పుస్ అయిపోయిండు. సో భార్య యొక్క కర్తవ్యం ఏమున్నది అంటే, స్మైల్ తో, ప్రేమతో వెల్కమ్ చేసి. ఇప్పుడు
బారిల్ భయ్య అండ్ సంధ్యా మేడం వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ ఈజ్ నాట్ కమింగ్ అని చెప్తున్నారు. క్లియర్ గా ఉంది సార్, ఏం ప్రాబ్లం? క్లియర్ ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు అప్పుడు రోజు బారిల్ భయ్య లేట్ వస్తుంది అట. సో లేట్ వచ్చే క్రమంలో బారిల్ భయ్య ఏం చేసుకున్నారు అంటే ఇంటి యొక్క సెకండ్ కీ ఉంటది కదా, ఆ కీ తీసుకున్నారు. ఎందుకంటే నేను రాత్రికి రావాలి, మళ్ళీ బెల్ కొట్టాలి, భార్య సంధ్యా మేడం లేవాలి, డోర్ ఓపెన్ చేయాలి, దర్వాజా ఓపెన్ చేయాలి, వాళ్ళకు ఎందుకు డిస్టర్బ్ అని ఇంకొక కీ తయారు చేసుకొని రాత్రి 2 గంటలకి 12 గంటల తర్వాత రైట్ వచ్చినప్పుడు మెల్లగా అతనే కీస్ తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే లోపల సంధ్యా మేడం కూర్చుంటూనే ఉంటుందట, అంటే ఎదురు చూస్తుందా రైట్. ఎదురు చూసుకొని అరే వచ్చారా రైట్, మీరు వాళ్ళు రాత్రికి భోజనం చేయరు, సో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటారా లేకపోతే జ్యూస్ తీసుకుంటారా అని అడుగుతుండే అంట. అంటే వెల్కమ్ చేస్తుండే. నేను నా సొంత కీస్ తీసుకొని నేనే డోర్ ఓపెన్ చేసి వీళ్ళకి డిస్టర్బ్ కావద్దు అని మెల్లగా లోపల పోతే అప్పటికి కూడా ఆమె మేల్కొని నా గురించి కూర్చుంటుండే, వెల్కమ్ చేస్తుండే అని అన్నారు. సో రాత్రికి ఎప్పుడైతే హస్బెండ్ పని చేసి వస్తారు, సో హస్బెండ్ మీద అరవద్దు, తిట్టొద్దు, ప్రేమతో వెల్కమ్ చేయండి అని అంటున్నారు. ఓకే. సో ఇంకొక విషయం ఏమన్నారు అంటే సంధ్యా మేడము ఎప్పటికీ నాకు తానే మారనే కో క్యా బోల్తే తానే మారనా అంటే ఇండైరెక్ట్లీ ఆమెకు ताने मारने को क्या बोलते हैं उसमें, देखो इंटरनेट पे देखो मैं समझाता हूँ. ఓకే. సో ఆల్వేస్ సంధ్యా మేడము బారిల్ సాబ్ కి హిమ్మత్ ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. నువ్వేం చేస్తావు, నువ్వేం సాధించినావు అని ఇండైరెక్ట్లీ ఎత్తి పోడ్చడం రైట్. థ్యాంక్ యూ తపస్సు మేడం. ఎత్తి పోడ్చడం కాదు, ధైర్యం ఇవ్వాలి. ఎత్తి పోడ్చడం చేస్తే ఏమైతుంది రైట్, ఉన్న ధైర్యం కూడా కూలిపోతుంది. ఇంకొక స్వభావం ఉన్నది స్త్రీలకు, ఇంకొక స్వభావం ఏమున్నది అంటే మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి పురుషులు రైట్, ఆమె దాచుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. టాంటింగ్ అంటారు రైట్, ఇంగ్లీష్ లో టాంటింగ్ అంటారు మేహుల్ త్రివేదీజీ. సో టాంటింగ్ చేయొద్దు, స్త్రీలు ప్రేమ చేయాలి అని అంటున్నారు. ఇంకొక స్వభావం ఏమున్నది, ఎప్పుడైనా వీళ్ళు కొంచెం డబ్బులు దాచుకొని పెట్టుకుంటారు, కిచెన్ లో పెట్టుకుంటారు లేకపోతే అల్మారాలో పెట్టుకుంటారు. ఎప్పుడైనా అవసరం పడితే వాళ్ళు చెప్తారు ఇదిగోండి నా దగ్గర కొంచెం ఉంది, డబ్బులు తీసుకోండి రైట్, భయపడకండి రైట్. ఏదైనా ఎప్పుడైనా డబ్బు విషయంలో ఛాలెంజెస్, టెన్షన్ సిచ్యువేషన్ వస్తే స్త్రీలు దాచుకున్న డబ్బులు ఇస్తారు. ఇచ్చి భర్తకు ఏమంటారంటే ఇది నా దగ్గర ఉన్నది, ఇది తీసుకోండి రైట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం కాదు, మనం ఉన్నాం కదా, ఈ ప్రాబ్లం కూడా పోతుంది, మనం ఇద్దరము దీనికి మనము సంలాయించుకుందాము రైట్, సపోర్ట్ చేసుకుందాము అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్టే ఒక వ్యక్తికి ఒక పరాక్రమం లాగా, ఒక శూర్ వీరుడు లాగా, ఒక సోల్జర్ లాగా నిలబెడుతుంది. కానీ అక్కడే మీరు ఇది ఎక్కిరించడము లేకపోతే తిట్టడం చేసినారనుకోండి, అతను ఎంత పెద్ద శూర్ వీర్ పరాక్రమం చేసిన వ్యక్తి ఉంటే కూడా కూలిపోయి రైట్ ఫెయిల్ అయిపోతాడు. సో స్త్రీలు ఏం చెప్పాలి అంటే నేను మీతో ఉన్నాను, ఏం కాదు, ఇది సెంటెన్స్ చెప్పారు బారిల్ భయ్య. ఓకే, మై ఆప్కే సాథ్ హూ బోలో అని అన్నారు. నేను మీతో ఉన్నాను, ఈ సిచ్యువేషన్ కూడా మనము ఫేస్ చేసుకొని దీనికి మనం జయిద్దాము. ఓకే. ఇంకొకటి, ఎక్కడైతే భర్త పని చేయలేని సిచ్యువేషన్ ఉంటది అక్కడ భార్య ఆ పని చేసేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. మళ్ళీ వివరంగా ఏం చెప్పలే, కానీ వాళ్ళ నిజ జీవితంలో బయట రైట్ 2 సార్లు సంధ్యా మేడం చాలా కోపం పడిందట వేరే మనుషుల మీద. ఇవాళ వాళ్ళు లేరు, ఖతమైపోయారు. అంటే కొన్ని చోట పురుషుల యొక్క కోపం పనికి రాదు, భార్య కోపం కూడా పనికి వస్తుంది వేరే వాళ్ళకు హ్యాండిల్ చేయడానికి, బయట వాళ్ళకు హ్యాండిల్ చేయడానికి. అర్థం అది ఉన్నది. ఓకే. సో అర్థమవుతుంది కదా, మనం ఏం అర్థం చేసుకోవాలి, పురుషులు హెడ్ ఉన్నారు, తలలాగా ఉన్నారు, స్త్రీలు మెడలాగా ఉన్నారు. ఓకే.
సో ఎప్పుడైనా ఈ ఈ తలకి సపోర్ట్ ఎవరు ఉంటారు అంటే మెడ ఉంటుంది. సో స్త్రీ ఆల్వేస్ పురుషులకు సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో పురుషుల యొక్క ఇది కమ్జోరీ ఉన్నది. కమ్జోరీ అంటే ఏమంటారు, బలహీనత ఉన్నది. ఏం బలహీనత ఉన్నది అంటే పురుషులు రైట్ కోరుకుంటున్నారు, ప్రేమ కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మహిళ యొక్క భార్య యొక్క భర్త చనిపోయారు అనుకుందాము. ఓకే, చనిపోతే మొత్తం జీవితము భార్య చాలా బలంగా ఫ్యామిలీ గురించి జీవిస్తుంది. ఆమె లోపలే ఒక పురుషత్వం వచ్చేస్తుంది. ఎస్, నేను చేస్తాను, ఫ్యామిలీ గురించి నేను రైట్ కష్టపడతాను అని. కానీ పురుషులు అట్లా కాదు. భార్య చనిపోతే పురుషులు రైట్ డల్ అయిపోతారు, డిప్రెషన్కి వెళ్తారు. సో స్త్రీలలో చాలా పవర్ ఉన్నది. స్త్రీలలో చాలా పవర్ ఉన్నది. పురుషులలో వీక్నెస్ ఉన్నది. థ్యాంక్ యూ. వీక్నెస్ ఉన్నది. సో ఒక ఇల్లు, ఒక ఇంటి, ఒక పరివారము సుఖంగా స్వర్గంగా ఉండాలి అంటే ఆ పవర్ స్త్రీ లోపలే ఉన్నది. ఒక పరివారము నరకంగా ఉండాలి, రోజు కొట్లాటలో, అది ఎట్లా ఉన్నదంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా అయిపోతుంది, డమ్ 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 అని వెళ్తుంది అనుకో, అది ఆ పవర్ కూడా స్త్రీ లోపలే ఉన్నది. ఓకే, సో స్త్రీ లోపల చాలా పవర్ ఉన్నది అని నేను చెప్పారు. పురుషులు స్త్రీల పైన ఆధారపడి ఉన్నారు. పురుషులు స్త్రీల పైన ఆధారపడి ఉన్నారు. సో ఏం చెప్పాలి? ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను అని ఒక ప్రేమతో రైట్ సపోర్ట్ ఇవ్వాలి భార్య భర్తలకు అని అన్నారు. భర్తకు సారీ. సో పురుషులకు కోపం ఎక్కువ ఉంటుంది. ఓకే, సపోజ్ పురుషులకు కోపం వచ్చింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొట్టేస్తారు. బయట వాళ్ళకు కూడా కొట్టేస్తారు, బయట వాళ్ళకు కొడతారు. కానీ స్త్రీలకు కోపం వచ్చింది అనుకో, స్త్రీలు ఏం చేసుకుంటారు రైట్, ఒక గోడకి వెళ్ళి రైట్ ఇట్లా తల ఇట్లా కొట్టుకుంటారు. అంటే వాళ్ళకే పనిష్మెంట్ తీసుకుంటారు, పురుషులు వేరే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ గారు, పురుషులు స్త్రీలు ఈక్వల్ గారు, కానీ సిమిలర్. అది చెప్పడానికి ఈ అన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, సో స్త్రీలు ఓడిపోయి రైట్ జయిస్తుంది అని అన్నారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. జస్ట్ క్లోజ్ ద డోర్ ప్లీజ్. స్త్రీలు ఓడిపోతారు, భర్త ముందు ఓడిపోయేటట్టే ఉంటుంది, కానీ వాళ్ళు జయిస్తున్నారు ఒక రకంగా చూస్తే. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎట్లా ఉంటుంది అంటే భర్తకు భార్య రైట్ నమస్కరిస్తుంది, పైర్ చూనా అంటే పాదాభివందనం చేస్తుంది. పాదాభివందనం చేస్తుంది అంటే ఆమె కింద ఉన్నది అని కాదు, ఆ పాదాభివందనం చేసినందుకు ఆమె జయించింది. ఎవరికి జయించింది? ఒక భర్తకి జయించింది అని అన్నారు. ఓకే, సో ఆమె తనకు తాను చనిపోతూ అంటే ఆమె తనకు తాను సాక్రిఫైస్ చేస్తుంది. ఓకే, సాక్రిఫైస్ చేసుకుంటూ జయిస్తుంది పరివారాన్ని. ఇప్పుడు పురుషులు వేరే వాళ్ళకు హత్య చేయగలుగుతారు, పురుషులు వేరే వాళ్ళది హత్య చేస్తారు, కానీ స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది డిఫరెన్స్. ఇది ఈక్వల్ గారు, ఇద్దరు సిమిలర్ ఉన్నారు అంతే, ఎందుకంటే స్వభావము వేరేగా ఉన్నది. ఓకే, స్త్రీలు ఏం చేసుకుంటూ ఉంటారు? కుంటితుంటారు, లోపలే పెట్టుకొని లోపలే కుమిలిపోతూ ఉంటారు. పురుషులు అట్లా కాదు, చెప్పేస్తారు అని అన్నారు. స్త్రీలకు సిక్స్త్ సెన్స్ బాగుంటుంది, సిక్స్త్ సెన్స్ నజర్. ఇప్పుడు పురుషులు స్త్రీ పైన ఏ చూపుతో చూస్తున్నారు, మంచి చూపు ఉన్నదా లేదా అనేటిది వాళ్ళకు అర్థమైపోతుంది. పురుషులకు అది అర్థం కాదు. ఓకే, సో ఎవరిదైనా చెడు నజర్ ఉన్నదనుకోండి, చెడు చూపు ఉన్నదనుకోండి, స్త్రీలకు తెలిసిపోతుంది. ఇది చెడు చూపు ఉన్నదా లేకపోతే స్నేహమైన చూపు ఉన్నదా, స్త్రీ వైపు మహిళల వైపు, వాళ్ళకు అది అర్థమైపోతుంది. ఓకే, ఇది స్త్రీ దగ్గరే ఇది సిక్స్త్ సెన్స్ గుణం ఉన్నది, పురుషుల దగ్గర లేదు అది. ఓకే, ఇప్పుడు పురుషులకు ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి, పురుషులకు రెస్పెక్ట్ కూడా కావాలి. అండ్ స్త్రీకు ఏం కావాలి? పురుషుల నుంచి ప్రేమ కావాలి, సంరక్షణ కావాలి. ఓకే, ఇది ఇప్పుడే చెప్పినాం కదా, టోచా మత్ మారో అని అన్నారు. టోచా అంటే
ఇప్పుడు ఎద్దుల బండి ఉన్నది అనుకోండి, ఎద్దుల బండికి హంటర్ ఉంటది. ఓకే, ఆ హంటర్ తో ఎద్దుకి కొడుతూ ఉంటారు. కొరడా ఉన్నది, కానీ ఆ కొరడకు ఒక ఒక ఇంత ఇలా అంటారు నెయిల్, రైట్, ఒక నెయిల్ ఉంటుంది. ఓకే, ఐరన్ నెయిల్. ఆ ఐరన్ నెయిల్ తో ఆ ఎద్దుకి ఇట్లా గుచ్చుకుంటూ ఉంటారు. గుచ్చుకుంటే మూల ఉంటుంది, రైట్. ఆ మూలతో ఇట్లా గుచ్చితే ఆ ఎద్దు ఇంకా పరిగెత్తుంది. ఆ గుచ్చడం అనేటిది మూలకర్ర, ముళ్ళు, రైట్, ముళ్ళు కట్టే ఆ ముళ్ళు ఏవైతే ఉంటది కదా, అది ఇట్లా చేస్తే గుచ్చుతుంది కదా, అట్లా చేయొద్దు స్త్రీలు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇట్లా చేస్తే ఏమైతుంది? జగడ అవుతుంది, కొట్లాటలు అవుతుంది. కొట్లాట అయితే ఏమైతుంది? ఒక రోజు, రైట్, డైవోర్స్ అయిపోతుంది, తలాక్ అంటారు, విడిచిపోతారు, విడాకులు అంటారు. ఇప్పుడు విడాకులు కావాలి అని అనుకుంటున్నారా? లైఫ్ లో విడాకులు కావాలి అని అనుకుంటే ఇప్పుడే విడాకులు ఇచ్చేయండి అని అన్నారు. రోజు రోజు ఎందుకు కొట్లాటలు, కిరికిరీలు ఎందుకు? శాంతి లేదు మనసుకు. ఇప్పుడే విడిచిపోండి, విడాకులు ఇచ్చేయండి. కానీ ఈ జీవితంలో నేను విడాకులు ఇవ్వను అంటే గమ్మును కూర్చోండి, సహనం చేయండి, రైట్. కొట్లాట స్టార్ట్ అయిందంటే ఎవరైనా ఒక వ్యక్తి, రైట్, గమ్మును కూర్చోవాలి. చుప్, నేను కూడా అరుస్తా, నువ్వు కూడా అరుస్తావు, నేను కూడా అరుస్తా అంటే అది ఎండ్ లేదు. లాస్ట్ లో ఏమవుతుంది? విడాకులు అవుతుంది. కానీ ఒక వ్యక్తి కోపం వచ్చింది, భార్యకు కోపం వస్తే భర్త కూర్చోవాలి, గచ్చుప్, ఏం మాట్లాడవద్దు. భర్త కోపం వస్తే భార్య గప్చుప్, కూర్చోండి. అప్పుడే ఫ్యామిలీలో ఈ గొడవలు కంప్లీట్ అయిపోతుంది. సో డిసైడ్ చేయండి, మనం లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలా? ఇవాళ డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్నారు అంటే ఫస్ట్ కండిషన్, ఎవరికైనా ఎప్పుడైనా కొట్లాట అవుతుంది ఫ్యామిలీలలో. కొట్లాట అయినప్పుడు ఒక వ్యక్తి గప్చుప్ కూర్చోవాలి, మాట్లాడద్దు. ఒక వ్యక్తి కోపం వస్తే, భార్యకు కోపం వస్తే భర్తకు కోపం వస్తే భార్య. ఒకసారి సహనం చేయాలి. 10 minutes తర్వాత అది శాంతం అయిపోతుంది. ఎందుకు కొట్లాట చేసినామో అది కూడా తెలియదు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోయి ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి అని అంటారు. ఇప్పుడు భర్త వచ్చిండు, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోరా, అట్లా అరుస్తారా? రోజు అట్లనే చేస్తారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ నాన్న కూడా ఇట్లా చేసిండు, మా నాన్న పేరు చెప్తావా? మా నాన్న వైపు పోయావా? అసలు నీకు ఏమనుకుంటున్నావు? మీ నాన్న ఏమున్నాడు? మా నాన్నకి చెప్తావా? అట్లా ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోతుంది కొట్లాట. కానీ లాస్ట్ లో ఎందుకు కొట్లాట అయిందంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా, గమ్మున కూర్చుంటే 10 నిమిషాల తర్వాత ఆమెను వచ్చి సరే ఈ గ్లాస్ నీళ్ళు తాగండి అని ఇచ్చేస్తారు. సో ఒక వ్యక్తి కోపం పడిండు భార్య భర్తల మధ్యలో అంటే ఒక వ్యక్తి గప్చుప్ కావాలి, భార్య లేకపోతే భర్త. ఇది సహనం చేసుకోవాలి. ఎప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటే మేము లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉంటామని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇది మాటలు ఉంటుంది. లేదు అంటే ఇప్పుడే విడాకులు ఇచ్చేసేయండి, సపరేట్ అయిపోండి, రోజు ఎందుకు కిరికిరి చేస్తారు అని అన్నారు. ఓకే, ఫస్ట్ ఎవరు గమ్మున కూర్చోవాలి? బార్లి సాబ్ అన్నారు, ఫస్ట్ నేనే గమ్మున కూర్చుంటా, నేనే సారీ చెప్తాను నా భార్యకు. సారీ, ఎవరు ఫస్ట్ చెప్పాలి సారీ? నేను చెప్తాను అని బార్లి సాబ్ అంటున్నారు. ఇక్కడ కూడా నేను చెప్తున్నా. ఓకే ఓకే, సో సారీ చేసి చెప్పే డిసైడ్ ఎవరు చేయాలి? నేను డిసైడ్ చేసుకుంటా. ఎప్పుడైనా ప్రాబ్లం, కొట్లాట, కిరికిరి అయితే ఫస్ట్ సారీ నేను చెప్పుకుంటా. ఎందుకు ఫస్ట్ చెప్పాలి అంటే హెడ్ నేనే కదా, హెడ్ నేనే ఉన్నాను, అందుగురించి ఫస్ట్ నేను సారీ చెప్తా. నేను సారీ చెప్పడం వల్ల నేను కింద ఉన్నానని కాదు, నేను లైఫ్ లో సుఖము శాంతి కోరుకుంటున్నా, అందు గురించి. ఓకే, ఇప్పుడు మిస్టేక్ ఎవరితోనైనా కావచ్చు, భార్యతో మిస్టేక్ కావచ్చు, భర్తతో మిస్టేక్ కావచ్చు, పిల్లలతో మిస్టేక్ కావచ్చు, కానీ ఫస్ట్ నేను సారీ చెప్పేస్తా. ఎందుకు అంటే ఫ్యామిలీలో ప్రశాంతత ఉండాలి, సుఖం ఉండాలి, అందు గురించి. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు మీ భార్యకు మీ భర్తకు చెప్పలేరు. ఇప్పుడు సపోజ్ ఈ మీటింగ్ లో ఒక భార్యకు భర్త లేరనుకో, ఇవాళ మీటింగ్ లో కూర్చోలేదనుకో, ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీ భార్య ఇక్కడ కూర్చోలేదనుకో, ఆమెకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందు గురించి మీరు గోక్రోన్కి రావాలి, భార్య భర్తలు ఇద్దరు రావాలి. FRU భార్య భర్తలు ఇద్దరు రావాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చాలా ధైర్యంతో మా భార్య నాతో ఉన్నది, అందు గురించి చెప్తున్నా. ఓకే, భర్త ఏం కోరుకుంటున్నారు అంటే సుందరత, సౌందర్యం కోరుకుంటారు. ఓకే, అండ్ భార్య ఒక మజ్బూతి, స్ట్రాంగ్నెస్ భర్త లోపల కోరుకుంటుంది. స్ట్రాంగ్నెస్ కావాలి భార్యకు, అండ్ భర్తకు భార్య పట్ల
సౌందర్యం కావాలి, ముఖ సౌందర్యం చెప్పండి, మొత్తం సౌందర్యం కావాలి. ఇప్పుడు ఒక భర్త ఒక సినిమా హీరోయిన్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతారు? ఇక్కడ ఓన్లీ సినిమా హీరోయిన్ అన్నారు, బయట ప్రపంచంలో ఏదైనా కావచ్చు. ఓకే, ఒక వేరే స్త్రీ పైన అంటే సినిమా హీరోయిన్ పైన ఎందుకు ఆకర్షితం అవుతున్నారు? ఇప్పుడు కొన్ని హీరోయిన్ పేర్లు చెప్పారు అక్కడ, రైట్? అది క్యా నామ్ హై హీరోయిన్స్ కా, కాజల్ అగర్వాల్ కావచ్చు, అంటే హిందీలో కరీనా కపూర్ చెప్పారు, కరిష్మా కపూర్ చెప్పారు, కొన్ని పేర్లు దీపికా పాడుకోనే చెప్పారు. ఎందుకు వాళ్ళ పైన ఆలియా భట్ అని చెప్పారు, రైట్? ఆకర్షితం ఎందుకు అవుతారు అంటే వాళ్ళు ఫుల్ రంగీన్ ఉన్నారు, ఫుల్ కలర్ఫుల్ ఉన్నారు, మేకప్ చేసుకున్నారు. అంటే వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు, సౌందర్యంగా అందంగా ఉండడం అనేది. డ్రెస్సింగ్, రైట్? పూలు పెట్టుకున్నారు, లేకపోతే ముఖం పైన మంచిగా ప్రెజెంటేబుల్ ఉన్నారు అని అన్నారు, అంటే సౌందర్యంతో ఉన్నారు. అందు గురించి వాళ్ళకు అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మేకప్ చేసుకుంటారు అంటే వాళ్ళకు ఇష్టమైన వాళ్ళు కారు ఎదురున్న, యాక్టింగ్ ఎప్పుడైతుంది? వాళ్ళకు ఇష్టం లేదు అయినా కూడా చేస్తున్నారు, అందు గురించి అది యాక్టింగ్ అయింది. ఇష్టం లేకపోతే కూడా వాళ్ళు యాక్టింగ్ లో అంత సౌందర్యం అది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన నిజ జీవితంలో మనం ఏం చేస్తున్నాము అని బారిల్ భయ్య చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు సౌందర్యంగా ఉంటున్నారా? మీ హస్బెండ్ గురించి, మీ భర్త గురించి భార్య సౌందర్యము మెయింటైన్ చేస్తున్నారా? మంచిగా అందంగా తయారవుతున్నారా? లేకపోతే అదే పాత గౌన్, పాత నైటీలో, రైట్, చినిగిపోయిన బట్టలతో ఉంటున్నారా? రైట్, ఇట్లా హెయిర్స్ ఇట్లా ఉన్నది అట్లా ఉంటున్నారా? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళ ముందు మనము, ఇప్పుడు సపోజ్ ఒక దావత్కి వెళ్తున్నాము, లేకపోతే ఇంటికి వేరే వాళ్ళు వస్తున్నారు అంటే మంచిగా తయారై బట్టలు మంచిగా, రైట్, హెయిర్స్ మంచిగా తయారు చేసుకొని మేకప్ చేసుకొని ఉంటాము. దావత్ వెళ్తున్నాము అంటే వేరే వాళ్ళ గురించి మంచిగా తయారై సౌందర్యంగా తయారవుతారు, కానీ భర్త గురించి రోజు తయారవుతారా అని అడుగుతున్నారు. ఎప్పుడైతే భర్త బయట నుంచి వస్తారు, మీరు సౌందర్యంగా మంచిగా తయారై ప్రెజెంటబుల్ ఉంటారా? ఆకర్షితం అయ్యేటట్టు ఉంటారా? లేకపోతే రైట్ అదే పాత గౌన్, పాత బట్టలు, హెయిర్స్ ఇట్లా ఉన్నది, రైట్, ముఖం పైన అది లేదు. మళ్ళీ నెక్స్ట్ అది ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అందరూ ఎంత నవ్వుకున్నారు అంటే తుమ్ముతాము, హ్యాక్చి అంటాము, ఖా అంటారు, రైట్? ఇక్కడ నోజ్ లో ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు, అంతే కదా? సో భర్త ముందు ఇట్లా చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ ఉన్న అని చేస్తారు. ఇవి అన్ని భర్త ముందు, భార్య ముందు చేయొద్దు. ఇట్లాంటివి ఏదైనా ఉంటే బాత్రూమ్ లోపల వెళ్ళండి, నోస్ క్లీన్ చేసుకోండి, రైట్? తుమ్ములు వస్తే కొంచెం సైడ్కి లేకపోతే లోపల బాత్రూమ్ వెళ్ళి అది చేసుకోండి. గ్యాసెస్ ఎక్కువ ఉంటే ఫుర్ర మనీ తీసేస్తారు అందరి ముందు, ఫ్యామిలీలో అట్లా చేస్తారు, భర్త ముందు, భార్య ముందు. అవన్నీ మేనర్లెస్ థింగ్స్. అది ఓకే, అది మన ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్న ఆ సౌందర్యము, అట్రాక్షన్ తగ్గిపోతుంది దాంతో. ఇప్పుడు సపోజ్ అందరి ముందు భార్య ఒక దావత్ లో మంచిగా తయారయ్యి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఇట్లా ఎవరైనా చేసుకుంటారా? అందరి ముందు హ్యాక్ అని చేస్తారా? చేయరు, రైట్? ఎక్కడ చేస్తారు? బయట ఉంటే, దావత్ లో ఉంటే బాత్రూమ్ లో వెళ్ళి చేసుకుంటారు. అట్లనే మన ఇంట్లో కూడా, ఫ్యామిలీలో కూడా మనం అది చేసుకోవాలి. ఏదైనా అర్పులు ఏదైనా ఉంటే అట్లాంటివి. ఇప్పుడు చూడండి, బయట వాళ్ళు ఉన్నారు అంటే 10,000 మంచి చీర, మంచి బట్టలు వేసుకొని దావత్కి వెళ్తారు, లేకపోతే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు, మంచి చీర కట్టుకొని ఉంటారు. బయట వాళ్ళ గురించి మంచి చీరలు, మంచి బట్టలు 10,000, 20,000 పెట్టుకుంటాము, రైట్? బయట వాళ్ళు అది వాళ్ళు మన ఫ్యామిలీ కాదు. కానీ మన ఫ్యామిలీ, మన భర్త వచ్చినప్పుడు ఏం చేస్తారు? అదే పాత చినిగిపోయిన గౌన్, నైటీలు పెట్టుకుంటారు. ఎందుకు అట్లా? సో బీ ప్రెజెంటబుల్ అని అన్నారు. ఓకే, సో మంచిగా కొంచెం ముఖ సౌందర్యం తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మిస్ట్రల్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9 పెట్టుకోండి, లిప్స్టిక్స్ వాడుకోండి, బాగుంటది. ఇది నా తరఫు నుంచి చెప్తున్నా, సారీ. సో బారిల్ భాయ్ ఏమన్నారు అంటే మీరు ఒక మంచి నైట్ గౌన్ కొనుక్కోండి, ఒక 2,000 పెట్టుకొని, లేకపోతే భర్త భార్యకు మంచి డ్రెస్, నైట్ గౌన్ గిఫ్ట్ చేయండి అని అన్నారు. ఎందుకు అంటే ఎప్పుడైతే అదే పాత గౌన్, చినిగిపోయిన గౌన్ పెట్టుకుంటే ఆ ఫ్యామిలీలో ఆ ఆనందము అనేటిది పోతుంది.
ఓకే, ఇప్పుడు భర్త కూడా ఉంటారు, పాత చెడ్డి మీద తిరుగుతూ ఉంటారు ఇంట్లో, రైట్? పాత చెడ్డి మీద బనియన్ కూడా ఉండదు. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అని అంటారు. అట్లా కాదు, వేరే వాళ్ళు వస్తే ఆ చెడ్డి మీద ఉంటారా? మంచి డ్రెస్ వేసుకొని ఉంటాం కదా. సో ప్రెజెంటబుల్, మంచిగా మనకు మనం ప్రెజెంట్ చేసుకోవాలి, బయట వాళ్ళ గురించి కాదు, మన ఇంట్లో మనం ఉన్న వాళ్ళం. మన ఇంట్లో మనం దయ్యం లాగా ఉంటాము అని అన్నారు. హలో, మన ఇంట్లో స్త్రీలు లేకపోతే పురుషులు దయ్యం లాగా ఉంటారు. ఎందుకు? ఇట్లా ఇట్లా హెయిర్ ఉంటది, రైట్? ఫేస్ ఎట్లాగో ఉంటది, డ్రెస్సింగ్ బాగుండదు, కానీ బయట వాళ్ళ ముందు మంచి సూట్ వేసుకొని ఉంటారు. సో ఫస్ట్ మన హస్బెండ్ గురించి భార్య మంచిగా తయారవ్వాలి. ఓకే, భార్య గురించి భర్త కూడా మంచిగా తయారవ్వాలి. ఇంకొక విషయం చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్, నైట్ రిలేషన్షిప్, బెడ్రూమ్ రిలేషన్షిప్ గురించి భార్యలు భయ ఇక్కడ మాట్లాడినారు, అది చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఓకే, ఒక భార్య ఒక భర్త మంచిగా సాటిస్ఫాక్షన్ లేకపోతే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, రైట్, ఆ నైట్ రిలేషన్షిప్, బెడ్రూమ్ రిలేషన్షిప్, సెక్స్ రిలేషన్షిప్ బాగాలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లము ఇండైరెక్ట్లీ వస్తుంది, కోపం అనేటిది డైరెక్ట్లీ రాదు, అది రేపు ఎక్కడో ఒక చోట ఇద్దరి మధ్యలో అది కిరికిరీలు స్టార్ట్ అవుతుంది. అది కిరికిరి తెలియకపోవడం వల్లనే జరుగుతున్నది, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, మంచిగా మాట్లాడుకోవడం లేదు అందు గురించి. సో ఈ రిలేషన్ గురించి మంచిగా క్లియర్ గా మాట్లాడుకోవాలి, సాటిస్ఫై చేసుకోవాలని అన్నారు. ఇంకొక విషయం అన్నారు, ఇప్పుడు సర్వజ్ఞ భార్యలు, కొడుకు ఉన్నాడు, ఓకే, కొడుకుతో ఇట్లాంటివి రిలేషన్షిప్ గురించి, రైట్, ఒక మేల్ ఫీమేల్ రిలేషన్షిప్ గురించి అతనికి తెలుసా లేదా, అది ఎవరు చెప్పాలి? రైట్, తల్లిదండ్రులే చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎప్పుడైతే 14 సంవత్సరాలు అయినాయి సర్వజ్ఞ భార్యలజీకి, ఇంట్లో బెడ్రూమ్ లో పిలిపించి ఇద్దరు, సంధ్యా మేడం భార్యలు అడిగినారట, నీకు తెలుసా పిల్లలు ఎట్లా పుడతారు, ఆ నాలెడ్జ్ ఉన్నదా అంటే ఆయన అన్నాడు, అవును పాప నాకు తెలుసు ఇదంతా అని. ఇప్పుడు అమ్మా నాన్న చెప్పలేదనుకో, ఒక శరం లాగా, ఒక సిగ్గులాగా ఉంటుంది, ఇది ఒక అశ్లీలమైన మాట అని అనుకుంటాం, కానీ ఇది నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం సిగ్గు శరం అనుకొని లేకపోతే అశ్లీలత అనుకొని మనం చెప్పలేదనుకో, పిల్లలు ఏం చేస్తారు? బయట వెళ్తారు, బయట నుంచి తెలుసుకుంటారు, లేకపోతే చెడు వీడియోస్ చూస్తారు, ఫ్రెండ్షిప్ లో చెడు మాటలు చేస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్వభావం చెడు అయిపోతుంది, రాంగ్ ఫ్రెండ్షిప్ లో పోతారు. అందు గురించి ముందే అమ్మా నాన్న చెప్పేస్తే ఈ మాటలు, పిల్లలు క్లియర్ అయిపోతారు, అండ్ పిల్లలతో ఫ్రెండ్షిప్ లాగా అయిపోతుంది, ఒక దోస్తి అంటారు కదా, ఒక మిత్ర భావం లాగా అయిపోతుంది. సో ఇవాళ వాళ్ళిద్దరు, రైట్, బారిల్ భయ్య అండ్ సర్వజ్ఞ భార్యలజీ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారట. అట్లనే వాళ్ళ అమ్మాయి ఉన్నది, సిద్ధి భార్యలు ఉన్నారు. సిద్ధి భార్యలు కూడా ఎప్పుడైతే ఆమె పెద్దగా 14 సంవత్సరాలు వచ్చింది, అప్పుడే బారిల్ భయ్య అన్నారట సంధ్యా మేడంకి, నువ్వు సిద్ధికి దీని గురించి మాట్లాడతావా, లేకపోతే మనం ఇద్దరం మాట్లాడదామా? సో వాళ్ళిద్దరు పిలిపించి సిద్ధి మేడం కూడా అడిగినారట, నీకు తెలుసా పిల్లలు ఎట్లా పుడతారు, రైట్, తెలుసా అంటే అవును నాన్న నాకు తెలుసు అని అంటే, ఓకే, దీని గురించి ఏదైనా సంశయం ఉంటే, తెలుసుకునేది మాట ఉంటే మాతో అడుగు, మేము మీకు అర్థం చేపిస్తాను అని ఇద్దరు అమ్మ నాన్న పిల్లలకి అనేశారట. అప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఏవైతే ఒక మొహం మాట లేకపోతే అది ఉంటుంది కదా, సో అది తగ్గిపోయింది, వాళ్ళు ఇప్పుడు ఓపెన్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. సో ఇది టీమ్, ఇది ఫ్యామిలీ కూడా ఒక టీం ఉన్నది. సో నేను ఇప్పుడు ఈ మాట అంటున్నాను అంటే స్టేజ్ మీద నుంచి భార్యల సాబ్ ఏమంటున్నారు అంటే, ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ముందు మా పిల్లలు కూర్చున్నారు, కోడలు ఉన్నది, మా భార్య సంధ్యా మేడం కూడా ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. వీళ్ళందరి మధ్యలో నేను ఈ మాట చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళున్న ఫ్యామిలీ. అట్లనే ఈ టీం, విన్నింగ్ టీం పరివారం, నా పరివారం అనుకొని నేను చెప్తున్నా అని అన్నారు. మనమందరము ఒక పరివారం ఉన్నాము అని బారిల్ భయ్య చెప్తున్నారు. సో నైట్ రిలేషన్షిప్ సాటిస్ఫాక్షన్ లో ఉండాలి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడెక్కడ వస్తుంది, ఆ కోపం పిల్లల మీద కావచ్చు, లేకపోతే బయట బిజినెస్ మీద కావచ్చు, ఎక్కడైనా ఆ కోపం ఇండైరెక్ట్లీ వస్తుంది, అది సైకాలజీ, అది రైట్. సో మానసశాస్త్రం ఇది. సో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ కావద్దు, ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో మనము కమ్యూనికేట్ చేసుకోవాలి,
నువ్వు సాటిస్ఫై అయ్యావా లేదా, పార్ట్నర్ సాటిస్ఫైడ్ ఉన్నారా లేరా అనేది కమ్యూనికేట్ అయిపోవాలి. ఎట్లా ఇది శరీరం యొక్క ఆవశ్యకత. ఇది బారిల్ వ్యాయామం అంటున్నారంటే ఎలాగైతే మనకు ఆకలి ఉంటుంది, తలనొప్పి ఉంటది, మెడ నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇది శరీరంకి అది స్వభావం. ఎక్కడెక్కడో నొప్పి ఉంటుంది, ఎక్కడెక్కడో ఆవశ్యకత ఉంటుంది, ఊపిరి తీసుకోవాలి, అన్నం తినాలి. అట్లనే ఇది కూడా అట్లాంటివి ఆవశ్యకతనే. ఇది శరీరం ఆవశ్యకత. ఇది కెమికల్ ప్రాసెస్ ఇది. ఓకే, ఇది బాడీలో ఉన్న కెమికల్ ప్రాసెస్. సో ఇది అశ్లీలత ఉన్నది అని అనుకోవద్దు. ఓకే, ఇది సిగ్గు శరం అని కాదు, ఇది నాలెడ్జ్ ఉన్నది. సో ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఈ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మైక్రోవేవ్ ఓవెన్ గురించి. ఇంట్లో రెండు ఉంటాయి. ఒకటి మైక్రోవేవ్ ఉంటుంది, బటన్ ఆన్ చేయగానే గుర్రు అని అది గరం అయిపోతుంది. కానీ ఓవెన్ అనేటిది 10 నిమిషాలు రైట్ 15 మినిట్స్ తర్వాత గరం అయిపోతుంది. సో స్త్రీ యొక్క స్వభావము, పురుషుల యొక్క స్వభావము కంపారిజన్ చేశారు. మైక్రోవేవ్ అంటే జల్దీ గరం అయిపోతుంది, జల్దీ తండా కూడా అయిపోతుంది. పురుషులు అట్లాంటి వాళ్ళు మైక్రోవేవ్ లాగా. స్త్రీలు ఓవెన్ లాగా ఉన్నారు, మెల్లగా గరం అవుతారు అండ్ చాలాసేపు వరకు గరమే ఉంటారు. సో ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న తర్వాతనే భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ బరాబర్ ఉంటే, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటే లైఫ్ అనేది సుఖంగా ఉంటుంది. ఈ విశేష క్రియ లోపల కమ్యూనికేషన్ బాగుండాలి, సాటిస్ఫాక్షన్ లేకపోతే అడగాలి. ఓకే, సో ఇది మన ఫ్యామిలీ గురించే చెప్తున్నారు. ఫ్యామిలీలో పార్ట్నర్ సాటిస్ఫైడ్ ఉంటే మిగతా అన్ని విషయాలు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదనుకో, రేపు మార్నింగ్ కిరికిరి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ పీక్ లో ఉంటుంది, రేపు మార్నింగ్ కూడా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పలేదనుకో, అరే ఇది ఎట్లా మాట్లాడతాము, పిల్లలతో భార్యతో ఎట్లా మాట్లాడతాము, ఇది నాలెడ్జ్ పార్ట్ అని మాట్లాడండి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు యూట్యూబ్ లో చెడు వీడియోస్ చూడారా, రైట్? మనం చెప్పలేదనుకో యూట్యూబ్ లో చూస్తారు, లేకపోతే మ్యాగజైన్ లో ఫొటోస్ చూస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ లో మిత్రులతో రైట్ ఇట్లాంటివి అశ్లీల మాటలు చెప్తూ ఉంటారు. అక్కడ సిగ్గు శరం రాదు, కానీ ఇంట్లో మాట్లాడడానికి సిగ్గు శరం అనుకుంటాం. సో ఇది నాలెడ్జ్ పరంగా భావించి ఇది మాట్లాడండి, దానికి క్లియర్ చేసుకోండి. పార్ట్నర్ కి రైట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వండి. సాటిస్ఫాక్షన్ లేకపోతే సాటిస్ఫాక్షన్ గురించి ఏం కావాలి అది చేయండి. మీకు ఇష్టం లేకపోతే కూడా పార్ట్నర్ కి సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయండి అని అన్నారు. ఓకే, సో ఇక్కడ మనము దాచుకునేది ఏం లేదు, భార్య భర్తల మీద దాచుకునేది ఏం ఉండదు భార్య భర్తల మధ్యలో. ఓకే, అంతా తెలుసు, అందు గురించి ఏం మనం దాచుకోవద్దు, క్లియర్ గా ఉండాలి. ఇది చాలా గమనించండి, చాలా ఆలోచించండి. మనం దాచుకునేది ఏం లేదు, దాచొద్దు కూడా, ఏం మనము సీక్రెట్ గా పెట్టుకోవద్దు, అన్ని చెప్పేయాలి. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు. ఏ ఏజ్ లో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు సాటిస్ఫైడ్ ఉండాలి అని అన్నారు. సో ఇప్పుడు సపోజ్ మొత్తం జీవితాంతం మనం కలిసిమెలిసి ఉండాలి అని డిసైడ్ అయినాము, జీవితాంతము ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఎన్ని రోజులు మిగిలినాయి తెలియదు, ఎన్ని రోజులు మన జీవితంలో మిగిలిన ఎవరికి తెలియదు. ఓకే, సో ఎన్ని రోజులు ఉన్నా ఎప్పుడు ఎవరు చనిపోతారో ఎవరికి తెలియదు. ఫస్ట్ భార్య పోతుందా లేకపోతే భర్త చనిపోతారా ఎవరికి తెలియదు. అది ఉన్న రోజుల్లోనే మనము ఆనందంగా సాటిస్ఫైడ్ గా జీవించాలి, ప్రేమతో జీవించాలి, ఇద్దరు సాటిస్ఫైడ్ చేసుకుంటూ జీవించాలి. ఓకే, మళ్ళీ వేరే జన్మం ఉంటుందా తెలియదు. మనం చెప్తాము 7 జన్మం అంటే 7 జన్మాల వరకు నేను నీతోనే ఉంటా, అది చెప్పుకోవడానికి బాగున్నది. వేరే జన్మంలో ఏముంటది, నేను పురుషులు ఉంటావా, నువ్వు స్త్రీ లాగానే పుడతావా, ఎవరికి ఏం గ్యారంటీ లేదు. సో వచ్చే జన్మం గ్యారంటీ లేదు, మనం మనిషిలాగానే పుడతామా అది కూడా గ్యారంటీ లేదు. సో ఉన్న జన్మంలో మనకు ఉన్న టైం చాలా తక్కువ ఉన్నది, ప్రేమతో జీవించాలి, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ చేసుకుంటూ జీవించాలి, ఆనందంగా జీవించాలి, అర్థం చేసుకుంటూ జీవించాలి అని అన్నారు. ఇప్పుడు మ్యారేజ్ పార్ట్ వైపు చూస్తే రైట్, ఎంత మ్యారేజ్ అంటే వివాహము ఎంత యవ్వనంలో అవసరం ఉన్నది, దానికన్నా ఎక్కువ వృద్ధాపంలో, ఎప్పుడైతే ముసలితనం వస్తుంది అప్పుడు ఇంకా చాలా అవసరం ఉంటుందట. ఓకే, యవ్వనంలో అది ఓన్లీ బెడ్రూమ్ వరకే ఉంటుంది, అది
యవ్వనంలో. కానీ వృద్ధాపంలో ఒకరికొకరు చాలా సపోర్ట్ ఉంటుంది. వృద్ధాపం టైంలో మ్యారేజ్, రైట్, వివాహం అనేటిది ఇంకా ఇంకా చాలా అవసరం పడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు అందు గురించి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే 50 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారనుకో, వాళ్ళ ఫేసెస్ కూడా సేమ్ అయిపోతదంట. ఎందుకు అంటే వాళ్ళిద్దరిలో ఉన్న విచారము సేమ్ అయిపోయిందనుకో, సేమ్ విచారం ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారు గదా! ఆ విచారం సేమ్ అయిపోతే ఫేసెస్ గూడా సేమ్ అయిపోతాయంట. ఒక అక్క చెల్లెలాగా లేకపోతే అన్న చెల్లెలాగా అయిపోతారంట. ఎందుకు అంటే విచారము అంతా సేమ్ అయిపోతుంది. సో, విచారము అట్లా సేమ్ ఉండాలి. అందు గురించే మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో, ఇప్పుడు సంధ్యా మేడం మాట్లాడతారు అని ఈ సంధ్యా మేడంకి స్టేజ్ పైన పిలిపిచ్చారు. సో, సంధ్యా మేడం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నేనది ట్రాన్స్‌లేట్ చేస్తున్నా. ఓకే. సంధ్యా మేడం ఏమన్నారు అంటే భార్యాభర్తలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. భార్య భర్త గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. భర్త భార్య గురించి బాధ్యత తీసుకోవాలి. ఓకే. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. అట్లనే సమజ్‌దారి అండర్‌స్టాండ్ స్వభావం కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. భార్య ఎట్లాంటి స్వభావం ఉన్నది, భర్త ఎట్లాంటి స్వభావం. ఇద్దరు నేచర్‌కి అండర్‌స్టాండ్ చేసుకోవాలి. స్వభావము అండర్‌స్టాండ్ చేసుకొని బాధ్యతతో జీవనం గడుపుకుంటూ పోతే జీవనంలో ఆనందం ఉంటుంది అని అన్నారు. అచ్చా జీవన్ చలేగా. అట్లనే స్వభావం భార్యాభర్త మధ్యలో కాదు, పిల్లలతో కూడా స్వభావం అర్థం చేసుకొని అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ నేచర్ ఏమున్నది? నా నేచర్ ఏమున్నది? రైట్. అత్త కోడలు ఆ నేచర్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కోడలు ఎట్లా ఉన్నది? అత్త ఎట్లా ఉన్నది? అమ్మ ఎట్లా ఉన్నది? కూతురు ఎట్లా ఉన్నది? నాన్న ఎట్లా ఉన్నారు? కొడుకు ఎట్లా ఉన్నారు? ఇది అండర్‌స్టాండింగ్‌తో మనం ఉంటే మళ్ళీ అండర్‌స్టాండింగ్‌తో పాటు ఒక జిమ్మేదారీ, ఒక బాధ్యత తీసుకుంటే లైఫ్‌లో చాలా ఆనందం ఉంటుంది. కొట్లాటలు జరగవు. డిస్సాటిస్ఫాక్షన్ ఉండవు అని అన్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ ఉంటే కొట్లాటలు జరుగుతాయి అని అన్నారు. ఎక్స్‌పెక్టేషన్ అంటే ఏంటిది? నేనే కోరుకుంటున్నా నా భర్త ఇట్లా ఉండాలి, నా భార్య ఇట్లా ఉండాలి. నా కోరికలే నాకు దుఃఖంకి కారణాలు అని అన్నారు. రైట్. నా భర్త పట్ల ఉన్న నా కోరికలు, నువ్వు బాగుండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వే ప్రేమ చేయాలి, నేను ప్రేమ చేయను, నేను మారను, నువ్వు మానుకోవాలి, నువ్వు చేంజ్ కావాలి, నేను చేంజ్ కావాలి. అంటే మనము ఎదురున్న వ్యక్తి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద నువ్వు చేంజ్ కావాలి, నువ్వు చేంజ్ కావాలి. ఎక్స్‌పెక్టేషన్ మనము వేరే వాళ్ళ మీద పెడుతున్నాము. అందు గురించి కొట్లాటలు అయితాయని అన్నారు. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్ తీసేయండి. జిమ్మేదారీ తీసుకోండి. ఎక్స్‌పెక్టేషన్ కాదు, జిమ్మేదారీ తీసుకోండి. బాధ్యత తీసుకోండి. సో, ఏమైతుంది? ఫ్రస్ట్రేషన్ రాదు. ట్యూనింగ్ కావాలి. ఇప్పుడు పాతకాలంలో రేడియో ఉంటుండే. ఇవాళ కూడా ఎఫ్ఎం రేడియో ఉంటది. ఎఫ్ఎం రేడియో బరాబర్ ట్యూన్ అయిందనుకో, సాంగ్ మంచి మ్యూజిక్ టింగ్ 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 అని వస్తుంది. కానీ ఆ ట్యూనింగ్ బరాబర్ లేదనుకో, గుర్ర గిర్ర గుర్ర సౌండ్ వస్తూ ఉంటుంది. సో, లైఫ్ ఎట్లా ఉండాలి అంటే ట్యూనింగ్‌తో ఉండాలి. సో, మ్యూజిక్ మంచిగా ఆనందంగా ఉంటుంది. సో, ట్యూనింగ్ ఉంటే ఆనందం ఉంటుంది. సమజ్‌దారీ అన్నారు. హస్బెండ్, వైఫ్ ఒక యూనిట్ లాగా ఉన్నారు. హస్బెండ్, వైఫ్ సెపరేట్ కారు అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ బారిల్ సాబ్ మాట్లాడుతున్నారు. ఓకే. సంధ్యా మేడం 5 మినిట్సే మాట్లాడినారు. బారిల్ భాయ్ ఏమంటున్నారు అంటే హస్బెండ్, వైఫ్ ఒక యూనిట్ లాగా ఉన్నారు. ఇప్పుడు యూనిట్ లాగా ఉంటే నేను 2 నిమిషాలు మాట్లాడినా, మీరు 30 నిమిషాలు మాట్లాడినారు. నేను తక్కువ మాట్లాడినా, మీరు ఎక్కువ మాట్లాడినరు. నేను తక్కువ, మీరు ఎక్కువ. అట్లా లేనే లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇద్దరము ఒకటే ఉన్నాము. నేను మాట్లాడితే కూడా మీరు మాట్లాడినట్టు, భార్య మాట్లాడితే భర్త మాట్లాడినట్టు, భర్త మాట్లాడితే భార్య మాట్లాడినట్టు. ఇద్దరు ఒక యూనిట్ లాగా అండర్‌స్టాండింగ్‌తో ఉంటేనే జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో, ఇది ఆలోచనతోనే వస్తుంది. ఇది మార్పు ఎక్కడ రావాలి? ఈ ఈ ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. ఏం ఆలోచన విధానం ఉన్నది? భార్యాభర్తలు ఒకటే. ఒక యూనిట్ లాగా ఉన్నాము. భార్య ఎంత చెప్తే భర్త ఎంత చెప్తే కూడా సమానమే. ఇద్దరు ఒకటే. అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సంధ్యా మేడం మొత్తం గ్రిడ్ అంటే మొత్తం షెడ్యూల్ చూస్తుంది. ఏ స్పీకర్ ఎంత మాట్లాడతారు ఆమెకు అంతా తెలుసు. అంతా తెలుసు ఆమె. కానీ స్టేజ్ మీద ఓన్లీ 5 నిమిషాలే మాట్లాడుతుంది ఆమె. కానీ మొత్తం ఆమెకు తెలుసు. మొత్తం ప్రోగ్రామ్ 3 రోజుల ప్రోగ్రామ్ గురించి ఆమెకు తెలుసు. సో,
ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమైంది అంటే ఒక్క భార్య మాట్లాడితే కూడా భర్తకే అది పేరు వస్తుంది. భర్త మాట్లాడితే మంచిగా భార్యకే పేరు వస్తుంది. ఇప్పుడు బారిల్ సాబ్ మాట్లాడితే సంధ్యా మేడంకి కూడా అంతే రెస్పెక్ట్ ఉన్నది. సంధ్యా మేడం మాట్లాడితే బారిల్ బ్యాగ్ కూడా అంతే రెస్పెక్ట్ ఉన్నది. పేరు ప్రఖ్యాతులు కూడా ఇద్దరికి ఒకటే లాగా వస్తుంది ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని అనుకోవాలి. నువ్వు తక్కువ మాట్లాడినావు, నేను ఎక్కువ మాట్లాడలో ఇద్దరు ఒకటే. ఓకే, సో ఈ విచారం మానుకోవాలి. రైట్, ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయండి. ఇక్కడ కాంపిటీషన్ లేదు ఇద్దరి మధ్యలో. నువ్వు ఇంత నేను ఇంత కాంపిటీషన్ కాదు. మనం ఇద్దరము భార్యాభర్తలు ఒకటే యూనిట్ అని. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కొన్ని విషయాలు అర్థం కావు, మెల్లమెల్లగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత ఇద్దరు చాలా కొట్లాటలు చేసుకున్నారు, జగడ రోజు కిరికిరి చేసి లాస్ట్ కి ఒక డిసైడ్ చేసుకున్నారు, మేము ఇద్దరము విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళిద్దరూ జాబ్ చేసుకుంటూ వేరే సిటీలో ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఊర్లలో ఉంటారు. ఇద్దరు కొట్లాట చేసుకొని లాస్ట్ కి ఇక మనం ఇట్లా ఉండలేము, విడిచిపోదాము, విడాకులు తీసుకుందాము. అదే టైంలో వాళ్ళ నాన్న లెటర్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, అమ్మ నాన్న మేము మీ ఇంటికి వస్తున్నాము కలవడానికి. సో వీళ్ళ అమ్మ నాన్నది కూడా మెసేజ్ వచ్చింది, మేము కూడా వస్తున్నాము, మీతోనే ఒక వారం రోజులు ఉంటాము, వారం రోజులు ఉండి మళ్ళీ మేము మన ఊరికి వెళ్ళిపోతాము. ఇప్పుడు వారం రోజుల గురించి అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఇద్దరికి మెసేజ్ వచ్చింది భార్య భర్తలకి. ఇప్పుడు వాళ్ళకి టెన్షన్, మేమైతే ఉండట్లే, మేమైతే విడాకుల గురించి రెడీ అయినాము. సో వాళ్ళు ఇద్దరు ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు ఏమని, ఇది ఒక వారం రోజులే కదా, అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళకి తెలిసిందనుకో మనం విడాకులు తీసుకుంటున్నామని వాళ్ళు బాధపడతారు. మనం ఏం చేద్దాము అంటే వారం రోజులు యాక్టింగ్ చేద్దాం. యాక్టింగ్, చాలా కలిసిమెలిసి ప్రేమతో ఉంటున్నాము అని ఒక నాటకం చేద్దాం మనము. ఓకే, సో యాక్టింగ్ లాగా వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళు చాలా ప్రేమతో చూసుకుంటూ నవ్వుకుంటూ రైట్ హనీ 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 చెప్పారట. ఆమె భార్యకు హనీ హనీ చెప్తే ఆమె జాను జాను అంటే ప్రియమైన భర్త అని. అంటే తల్లిదండ్రులు ముందు వాళ్ళు నటిస్తున్నారు. ఏం నటిస్తున్నారు, మేమిద్దరం చాలా ప్రేమతో ఉంటున్నాము అని. వారం రోజులే కదా, దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతారు, మనం విడాకులు తీసుకుందామని అట్లా డిసైడ్ చేసుకొని నటిస్తున్నారు అక్కడ. నటిస్తూ నటిస్తూ వారం గడిచిపోయింది. అమ్మ నాన్న చాలా ఖుషి అయినారు, అబ్బా మా మా కొడుకు మా కోడలు ఎంత ప్రేమతో ఉంటున్నారు, వాళ్ళ అమ్మ నాన్న మా కూతురు మా అల్లుడు ఎంత మంచిగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు అని వాళ్ళు ఖుషి అయిపోయి సరే బిడ్డ మేము వెళ్తాము అని వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. వాళ్లకు రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ట్రైన్ లో డ్రాప్ చేసేసారు. డ్రాప్ చేసిన తర్వాత ఇటువైపు భార్య ఇక అయిపోయింది కదా, మళ్ళీ మనం విడాకులు తీసుకోవాల్సిందే. భార్య ఇటువైపు వెళ్ళింది, భర్త ఇటువైపు వెళ్ళిండు. సడన్లీ భర్త ఇట్లా టర్న్ తీసుకున్నాడు. రైట్, టర్న్ తీసుకొని భార్య వైపు చూస్తున్నారు. ఆమె కూడా తిరిగింది. తిరిగి ఇట్లా చూస్తే భర్త ఏం చెప్పిండంటే, మనము వేరే వాళ్ళు అంటే అమ్మ నాన్న గురించి నటించినాము, వారం రోజులు నటించినాము. ఏమని, చాలా ప్రేమ చేసుకుంటున్నాము, ఇద్దరు ప్రేమతో ఉంటున్నాము, ఆనందంగా ఉంటున్నాము అని. సో వేరే వాళ్ళ గురించి మనం నటిస్తున్నాము, మన ఇద్దరం గురించి లైఫ్ లాంగ్ మనం నటించుకోలేమా? నాటం లాగానే కానీ కలిసిమెలిసి ఆనందంతో అయితే ఉందాం కదా అని ఒక మాట చెప్తే భార్యకు కూడా అర్థమైపోయింది. రైట్, వేరే వాళ్ళ గురించి మనం వారం రోజులు నటించినాము, అమ్మ నాన్న గురించి మనకు మనం నటించుకుంటూ ఆనందంగా ఉండలేమా అని డిసైడ్ చేసి రైట్ లైఫ్ లాంగ్ మనం ప్రేమతో ఉందాము అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అక్కడే ఆ విడాకులు అనేటిది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే ఇట్లాంటివి అండర్స్టాండింగ్ అవుతుంది, అప్పుడు భార్యాభర్తలు ఒక సేమ్ యూనిట్ లాగా, ఆనందం లాగా, చాలా పవర్ఫుల్ గా, అన్స్టాపబుల్. రైట్, మన జీవితం ఎట్లా ఉంటుంది అంటే స్వర్గం లాగా ఉంటుంది. చాలా బరకత్ ఉంటది. బరకత్ అంటే చాలా డబ్బులు ఉంటది, చాలా సుఖం ఉంటది. సుఖం కూడా ఉండాలి, డబ్బు కూడా ఉండాలి. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటుంది కానీ సుఖం లేదు. భార్యాభర్తల మీద ఆ ప్రేమ, మమకారం, అండర్స్టాండింగ్ లేదు. సో ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ వస్తుంది, ప్రేమ కూడా ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది, ప్రశాంతత కూడా ఉంటుంది, ఐక్యం ఉంటుంది భార్యాభర్తల మీద, స్వర్గం లాగా మనం జీవిస్తాము. ఓకే, సో బారిల్ భయ్య ఇదే మాట అన్నారు. భార్య ఇక్కడ ఉంటే వాళ్ళ భర్త మీటింగ్ కి రాకపోతే ఈ మొత్తం అండర్స్టాండింగ్ ఎవరు చెప్తారు? చెప్పలేరు.
రైట్. ఇక్కడ భర్తలు ఉన్నారు, భార్యకి తీసుకురాలేదనుకో, ఆ భార్యకి ఇప్పుడు ఎవరు చెప్తారు? అందు గురించి మీ భార్యకు మీరు మీటింగ్ కి తీసుకురావాలి, మీ భర్తకు మీరు ఈ మీటింగ్ కి తీసుకురావాలి. ఇద్దరు కలిసి మీటింగ్ కి వస్తే ఇట్లాంటివి అండర్స్టాండింగ్ వస్తది అని అంటున్నారు. సో ఇది మొత్తం మీటింగ్ యొక్క ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత నేను నా రివ్యూ, ఇప్పుడు నేను నా సొంత విషయం చెప్పేసి 2 నిమిషాల్లో ఎండ్ చేస్తాను. ఓకే. సో మా సొంత విషయానికి వస్తే కూడా మేము బారిల్ భయ్య అండ్ మా ఇంద్రవీర్ భయ్య బావి వాళ్ళతో మేము చాలా నేర్చుకున్నాము. మా అమ్మ నాన్నతో కూడా మేము నేర్చుకున్నాము. ఒకటే మాట నేర్చుకున్నాము, మనం ఇద్దరికి ఇద్దరు మనము ఓడిపోతే, నేను గెలుస్తాను నువ్వు గెలుస్తావు అని ఆలోచించినాం అనుకో, ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుంది, నరకం అయిపోతుంది. నేను ఓడిపోయినా నువ్వే గెలిచావని అనుకున్నావు అనుకో, నువ్వే రైట్ అని అనుకున్నావు అనుకో. మా మధ్యలో కూడా జరుగుతూ ఉంటది ఒక్కొక్కసారి, రైట్. మీటింగ్ గురించి కూడా జరుగుతుంది, కొన్ని విచారం గురించి జరుగుతుంది. అండ్ లాస్ట్ కి ఒక వ్యక్తి వింటారు, ఒక వ్యక్తి చుప్. ఒక వ్యక్తి అరుస్తున్నారు అంటే ఒక వ్యక్తి చుప్ అయిపోవాల్సిందే. 10 నిమిషాల తర్వాత అది కూల్ అయిపోతాం, మళ్ళీ నార్మల్ అయిపోతుంది లైఫ్, రైట్. బారిల్ భాయ్ ఏమన్నారు? జీవితాంతం మనం కలిసిమెలిసి ఉండాలి డిసైడ్ చేశారా? ఇవ్వాలా డిసైడ్ చేసుకున్నారు అంటే మధ్యలో కిరికిల్ కావచ్చు, సహనం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, నేచర్ ఏమున్నది తెలుసుకోవాలి, ఇవాళ ఏం నేర్చుకున్నామో అది తెలుసుకోవాలి. లేదు అంటే ఇప్పుడే సపరేట్ అయిపోండి, ఇప్పుడే విడాకులు తీసుకోండి. కలిసిమెలిసి ఉండాలి అంటే మనము కొంచెమైనా మనము అండర్స్టాండింగ్ తో ఉండాలి. నేనంతాను భరించాలి అని నేను చెప్తలేను, భరించాలి అని లేదు అది. ఎందుకంటే నేను ఎంత భరిస్తున్నా కాదు, నాకు ఆమె ఎక్కువ భరిస్తుంది నా అభిప్రాయంలో. నేను మా భార్యకి నేను భరిస్తున్నానని కాదు, ఆమె నాకు భరిస్తుంది నేను అనుకుంటా. ఆమెకు నేను థ్యాంక్ యూ చెప్తున్నా, నన్ను భరిస్తున్నావు, నా పరివారాన్ని నువ్వు చూసుకుంటున్నావు, మా అమ్మ నాన్నకి చూసుకుంటున్నావు, పిల్లలకి చూసుకుంటున్నావు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ జస్ట్ ఫర్ 1 minute యూ కెన్ సే, దెన్ వి విల్ ఫినిష్. థ్యాంక్ యూ. ఓకే. సో ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది, నేను కూడా ఎమోషనల్ అయిపోయినా. సో షీఈస్ గ్రేట్ లేడీ. భార్గవి, షీఈస్ అ గ్రేట్ లేడీ. ఆమె చాలా త్యాగం చేసింది నా గురించి. నేనేమంటున్నానంటే మనం విన్నింగ్ టీమ్ లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది భార్య భర్తలు ఉన్నారు, మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. అండర్స్టాండ్ చేసుకోండి. మా బావ బైక్ మీద వెళ్ళిండు, జస్ట్ ఇట్లా రోడ్ కి యాక్సిడెంట్ అయింది, మళ్ళీ తిరిగి రాలే. పిల్లలు అరుచుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న అరుచుకున్నారు. జీవితం ఎంత ఉన్నది మనకు తెలియదు, ఎన్ని రోజులు ఉన్నాయి. మనము అండర్స్టాండింగ్ తో ఆనందంగా ఉందాము. విన్నింగ్ టీమ్ లో ఉన్నందుకు మనకు అప్లయన్స్ ఉన్నారు, బారిల్ భాయ్ ఉన్నారు. సో మనం ఆనందంగా ఉండాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, కొట్లాటలు చేసుకోవద్దు, ఆనందంగా బ్రతుకుదాము. ఈ సిడి ఏదైతే ఉన్నది ఒకసారి వినండి, 10 సార్లు వినండి. అందరికి చెప్తున్నా, ఆల్ డియూసిడీస్ కి చెప్తున్నా, డిసిడీస్ కి చెప్తున్నా, క్రౌన్స్ కి చెప్తున్నా, యూసిడీస్ కి చెప్తున్నా. అందరూ మ్యారీడ్ అన్మ్యారీడ్ అందరూ వినండి. జీవితము ఫ్యామిలీలోనే ఉన్నది. మీరు మర్సిడీస్ సాధించారా, పెద్ద ఇల్లు కొనుక్కున్నారా, దానికన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే మనం సుఖంగా ఉన్నాం, మనం ఆనందంగా ఉన్నాము, స్వర్గంలో ఉన్నట్టు ఉన్నాము. స్వర్గం చనిపోయిన తర్వాత రాదు, ఇప్పుడే ఇవ్వాల రావాలి. నేను ఓడిపోవడానికి రెడీ ఉన్నాను, నేను సారీ చెప్పడానికి రెడీ ఉన్నాను, నేను భరించడానికి రెడీ ఉన్నా. ఎందుకు అంటే మేము కలిసిమెలిసి ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాం. అది డిసిషన్ లేదనుకో విడిచిపోదాం, ఎందుకు రోజు కిరికిరిలు ఎందుకు. ఇది నేను అండర్స్టాండ్ చేసుకున్నా. అండ్ మన సంస్కృతిలో కూడా ఏం చెప్పారు అంటే, ఎత్ర నారేస్తు పూజంతే తత్ర రమంతే దేవత అని అన్నారు. ఎక్కడైతే నారికి పూజ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అక్కడే దేవతలు ఉంటారు అని అన్నారు. దీని యొక్క అర్థం ఏమున్నది అంటే మనం స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు స్త్రీలకు కూడా ఇంకొక చెప్తాను, భర్త అంటే భగవంతుడిలాగా, రైట్. సతీ అనసూయ అని అన్నాము, సతీ సావిత్రి అన్నాము, మన సంస్కృతి అది. భర్తకు ఒక భగవంతుని లాగా అనుకున్నారు. చూడు భర్తకు చూడు అని చెప్పే విషయం లేదు, రెండు వైపులా ఉన్నది అండర్స్టాండింగ్. అందు గురించి మనము రైట్ సీతారాముడు అంటాము, ఫస్ట్ సీత అంటాము, తర్వాత రాముడు అంటాము. ఇద్దరు ఈక్వల్ లేరు, సిమిలర్ ఉన్నారు. బారిల్ భాయ్ చెప్పినట్టు పార్వతి పరమేశ్వరు అన్నారు. ఓకే.
సో అట్లా మనం ఉందాము. ఇది మన కల్చర్, మన విన్నింగ్ టీమ్ కల్చర్ కూడా అట్లనే ఉన్నది. సో థ్యాంక్ యూ. దీని తర్వాత చెప్పేది నా తరఫు నుంచి ఏం లేదు. మనము ఎక్కడ ఏం సాధించలేనిది విన్నింగ్ టీమ్ లో మేము సాధిస్తున్నాము. ఫస్ట్ మా హోమ్ టీం పక్కగా అయింది, మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇంకా బాగా అయింది, మేము ఇంకా ఫ్రెండ్స్ అయిపోతున్నాము. మాకు ఇక్కడ గురువులు ఉన్నారు, ఇందర్వీర్ భయ్య ఉన్నారు, రైట్. వాళ్ళకు మేము చూసి ఎంత నేర్చుకుంటున్నాము. వాళ్ళ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ మేము చూసి మేము మ్యారేజ్ కాక ముందు నుంచి చూస్తున్నాము. మా మ్యారేజ్ లో ఇందర్వీర్ భయ్య వచ్చారు, నా బరాత్ లో వచ్చారు, రైట్. సో వాళ్ళ రిలేషన్షిప్ చూసి మేము ఎప్పటికైనా అనుకుంటాము, అబ్బా సతీందర్ బాబీ, ఇందర్వీర్ భయ్య ఎంత మంచిగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మనం కూడా అట్లా ఉండాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఇందర్వీర్ భయ్య కూడా ఉన్నారు. నేను ఇందర్వీర్ భయ్యకి